ఏంటి మేడం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల దగ్గరలో ఉంది. అసలు ఎక్కడో లేని శత్రువులు పార్టీలో ఉన్నట్టు అనిపిస్తుంది మాకైతే. కాంగ్రెస్‌లో పదే పదే ఒక్కొక్క లీడర్స్ కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ లీడర్స్‌లో ఏం జరుగుతుందనేసి ప్రజలైతే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఒక సీనియర్ లీడర్‌గా మీరేమనుకుంటున్నారో చెప్పండి మేడం. అసలు కొండా సురేఖ గారి ఇష్యూ ఏంటి అసలు? ఇప్పుడు మీరు కాంగ్రెస్లో అంటున్నారు. కాంగ్రెస్లోనే కాదు, ఏ పార్టీలో అన్నా కూడా పార్టీ అనేది ఇది ప్రజలకు సేవ చేయడానికి పెట్టేది. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. కానీ పార్టీకి కూడా ఒక లైన్ ఉంటుంది. అదేంటంటే ఆ లైన్ దాటకూడదు. ఇది ఏమైంది అంటే కొండా సురేఖ గారు కాదు, కొండా సురేఖ కూతురు ఆ లైన్ దాటింది. ఇప్పుడు ఆమె నాకు టికెట్ కావాలి, నాదే ఆ ఇలాకా అని, ఇది ఎవ్వడయ్యే జాగిరి కాదు. ఏ కాన్స్టిట్యున్సీ అన్నా ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ మీరు తీసుకుంటే మారుతూ ఉంటాయి. అంటే అప్పుడు అది 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 వాళ్ళు అయ్యే జాగిరి అవుతుందా? కాదు కదా. పార్టీ ఏది అయితే అంటే ఇక్కడి నుంచి బూత్ లెవెల్ నుంచి హైకమాండ్ వరకు కూడా మనం ఒక ఎమ్మెల్యే కానీ, ఒక కార్పొరేటర్ కానీ, ఒక వార్డ్ మెంబర్గా పోటీ చేయాలన్నా కూడా దాన్ని అన్ని విధాలుగా పరీక్షించి అది తీసుకుంటారు. అంతేగాని ఒక్కళ్ళు నిన్న మా పిసిసి అధ్యక్షుడు ఏమన్నారు, నేను పోటీ అధ్యక్షుడు అంటే టికెట్స్ అంటే పిసిసి అధ్యక్షుడు ఇస్తారని అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. నేను పోటీ చేయాలన్నా కూడా హైకమాండ్ ఇన్వాల్వ్ అయ్యి హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. అంతేగాని ఇప్పుడు నేనున్నాను, హిమాయత్ నగర్ నాదే, ఇంకొకళ్ళు వచ్చి ఖైరతాబాద్ నాదే, అట్లా అనడానికి లేదు. ఓకే, పార్టీ ఏం చెప్పుద్ది అని అంటే మీరు పని చేసుకోండి, ప్రజల్లో ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకి అంటే మనం పెట్టిన స్కీమ్స్ కానీ అవన్నీ ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళండి. అంతేగాని ఇది నా ఇలాకా అది నా ఇలాకా అనడానికి లేదు. ఎవరైనా టికెట్ అడగచ్చు. పార్టీకి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా అడగచ్చు. అదే హైకమాండ్, పిసిసి అధ్యక్షుడు, కంపల్సరీ సీఎం కూడా ఇన్వాల్వ్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే అన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అంతా. అంటే ఈ స్థాయి నుంచి విలేకరులు కూడా నాకు తెలిసి మీరు కూడా అవన్నీ చేస్తారు. చేసి ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు ఏంటి అని మీ నివేదిక కూడా ఇస్తారు. గవర్నమెంట్ తరపు నుంచి కానీ ప్రైవేటు ఛానల్స్ కూడా ఇస్తారు. అంతేగాని ఇది నా జాగిరి అనడానికైతే ఎవ్వరికి కూడా లేదని నేను అంటున్నా. కొండా సురేఖ గారు మంత్రి అయినప్పటి నుంచి చాలా టైమ్స్లో కాంట్రవర్సీలో ఇరికారు. అసలు ఏంటి ఆమె ఎందుకు కాంట్రవర్సీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది? గతంలో కూడా ఒక విషయంలో కూడా బాగా కాంట్రవర్సీ అయింది. ఆమెకి 2 దేవాదాయ శాఖ మంత్రి అంటే 2 మంత్రుల పదవి ఇచ్చారు. ఒకటి ఫారెస్ట్, ఒకటి దేవాదాయ శాఖ మంత్రి. ఇంకా కావాలి అనేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీలా. అండ్ మరోపక్క కొండ సుష్మిత గారు ఏమంటున్నారంటే బీసీలకి అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ అనేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. నిజంగా బీసీలకి అన్యాయం చేస్తున్నారంటారా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏమేశారు, కొండా సురేఖ గారు కాంట్రవర్సీలో ఉన్నారు అని. దీనికి బీసీలకి అన్యాయం చేయడంలో ఏంటి? మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీని రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు చాలామంది బీఫామ్లు ఇచ్చి కూడా, నేనే 2 సార్లు బీఫాము కార్పొరేటర్కి 2 సార్లు బీఫామ్ తీసుకొని కూర్చున్నా. అంటే పార్టీని ధిక్కరించలేదు మేము. తర్వాత నాకు సోషల్ వెల్ఫేర్ బోర్డ్ డైరెక్టర్ ఇచ్చారు, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ డైరెక్టర్ ఇచ్చారు. అంటే పార్టీ కొన్ని విషయాల్లో కొన్ని తీసుకుంటుంది అన్నమాట నిర్ణయం. అది మనం రెస్పెక్ట్ చేసుకొని పోవాల్సిందే తప్ప దానికి ఏంటి ఇట్లాగే అవుతుంది అని. పార్టీని బీసీలకి అనడు. ఇప్పుడు ఏమన్నారు, ఆమెకి టికెట్ ఇచ్చారు, గెలిపించారు, మంత్రి పదవులు 2 మంత్రి పదవులు 2 శాఖలు ఆమెకు ఉన్నాయి. అవునా? ఇప్పుడు కొండా మురళీ గారికి కమిట్మెంట్ ఇచ్చారు అని అంటే అప్పుడు మీరు లేరు, నేను లేరు ఆమె అంటుంది. అది రేవంత్ అన్న చెప్పాలి, లేకపోతే సరే కమిట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అందరికీ అయితే 100 ఎవరైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేమందరం ఎందుకు పనిచేయాలి? ఏదో ఒకటి ఆశపడేగా పనిచేస్తాం. మేము పార్టీ వస్తే ఈ పదవుల్లోకి వెళ్ళచ్చు, ఈ పదవి. కొన్నిసార్లు కాస్ట్ ఈక్వేషన్ కుదరదు, కాన్స్టెన్సీ సీనియారిటీ కుదరదు, అలాగే డిఫరెంట్. ఇప్పుడు రేవంత్ అన్న ఏమంటారు, చాలామంది బీసీలు పర్సంటేజ్ ఎక్కువ. బీసీలు ఎంతమందికి మంత్రులు ఎంతమంది ఉంటారు? పర్సంటేజ్ ఎక్కువ. రెడ్డిలు తక్కువ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరుంటారు ఎక్కువ? రెడ్డీస్ పార్టీ అంటారు. అంటే కాంగ్రెస్ పార్టీకి రెడ్డీస్ ఫస్ట్ నుంచి మన ముత్తాతల నుంచి దగ్గర నుంచి చూసుకుంటే కూడా వాళ్ళు ఆ పార్టీకి సేవ చేయడం జరుగుతుంది. కానీ బీసీల పర్సంటేజ్ ఎక్కువ. ఇప్పుడు బీసీలకి ఉన్నది దాంట్లో 50-60% ఉంటే ఎంతమందికి ఎన్ని పోస్టులు రావాలి? సరే అది పక్కన పెడదాం. అన్నీ నీ ఇంటికే కుదురుతుందా?
కొండా సురేఖ అక్కని నేను క్వశ్చన్ చేస్తున్నా డైరెక్ట్. అన్నీ మీకు మినిస్ట్రీ ఇచ్చి, మురళి గారికి ఎమ్మెల్సీ ఇచ్చి, మీ అమ్మాయికి టికెట్ ఇచ్చి, మీ మనవడిని ఎందుకు వదిలేశారు? మీ మనవడికి కూడా ఏమన్నా ఇవ్వాలా? అది ఎట్లా కుదురుతుంది? అది పార్టీ అట్లా ఉండదు. ఒక ఫ్యామిలీకి ఒక టికెటే. ఏమన్నా డిఫరెంట్ ఈక్వేషన్లో ఇంకొకరిని ఇది చేస్తుంది, కానీ ఎవరికైనా సీనియర్స్కైనా జూనియర్స్కైనా అది పార్టీ నిబంధన. అండ్ రేవూరి ప్రకాష్ రెడ్డి ఏం చేశారు కాంగ్రెస్ కనేసి కూడా కొండ సుష్మిత గారు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైతే మొన్న సంగారెడ్డిలో ఒక సభలో రేవంత్ రెడ్డి గారు టికెట్ కన్ఫర్మ్ చేయాలంటే ఢిల్లీ హైకమాండ్ ఫిక్స్ చేస్తుంది, అది జగ్గారెడ్డి గారి ముందు చెప్పారు. మరి ఇక్కడ వరంగల్లో ఎందుకు రేవూరి ప్రకాష్ రెడ్డికి నేను టికెట్ ఇవ్వబోతున్నా స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఎందుకు డిసైడ్ చేయాల్సి వచ్చింది? అక్కడొక న్యాయం ఇక్కడొక న్యాయం అనేసి కూడా మరొకసారి ప్రశ్నిస్తుంది. ఆ అమ్మాయి సుష్మిత చిన్న అంటే ఒక ఎంట్రుకు వాసు తేడాలో ఉంది. అక్కడ జగ్గారెడ్డి గారు ఏం చెప్పారు? నేను ఇంకా ఎప్పటి నుంచో చెప్పుకొని వస్తున్నారు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి కానీ మీడియాకి కానీ, నేను ఇంకా పోటీ చెయ్యను, నేను పార్టీ పదవుల్లో కానీ ఏమన్నా ఇస్తే నేను ఆ పదవులు చేస్తా కానీ పోటీ చెయ్యను అని. రేవంత్ అన్న ఏమన్నారు పబ్లిక్ మీటింగ్లో? ఆయన పోటీ చెయ్యను అనంటే అది కుదరదు, నేను వద్దన్నా అది కుదరదు, నేను చేయమన్నా అది కుదరదు. అది రాహుల్ గాంధీ గారికి ఆయనకి ఉన్న కమ్యూనికేషన్ గురించి చెప్పడానికి చెప్పారనమాట. రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేస్తారు అంటే వాళ్ళిద్దరు అంత క్లోజు. రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేస్తారు, హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. నేను చేయమన్నా కూడా కుదరదు, ఆయన చేయనన్నా కూడా కుదరదు అది అని చెప్పారు. దానికి దీనికి అసలు పొంతం లేదు. ఎందుకనంటే అది వేరే సబ్జెక్టు, ఇది వేరే సబ్జెక్ట్. ఈమె వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన్ని ఒక ఏంటంటే ఎక్కడ వెళ్తే అక్కడ ఉత్తేజపరచడానికి, ఆయన జనాల్లో ఉన్నారనుకో ఆయనకి ఇస్తారు. నెక్స్ట్ టైము అదొక 3 నెలలు 2 నెలల ముందు ఫైనల్ అయ్యేది. లేదు, ఆయన్ని డామినేట్ చేస్తూ జనాల్లో తిరుగు, జనాలకి ఏమేమి అందుతున్నాయో చూడు, జనాలకి సర్వీస్ అయ్యి. ఆయనది లేదనుకోండి, అంత సర్వీస్ చేయడం లేదనుకోండి, నీకే టికెట్ ఇస్తుంది పార్టీ. నువ్వు అది ఎట్లాగా ఇది చేస్తావు? ఆమెది తప్పు. అట్లాగా చేయడానికి కాంగ్రెస్ పార్టీనే కాదు ఏ పార్టీ అయినా కూడా అది పార్టీలకి కంటే కూడా ఆమెకి పర్సనల్గా, కొండా సురేఖ గారికి పర్సనల్గా అది నష్టం కలిగింది. ఇప్పుడు మీరు కొండా సుష్మిత గారు మాట్లాడింది తప్పని మీరు అంటున్నారు. మరి దీనిపైన కొండా సురేఖ గారు ఎందుకు స్పందించట్లేదు అంటారు? మీరు మాట్లాడింది తప్పు, స్వయంగా వాళ్ళ బిడ్డనే కదా, తప్పు మాట్లాడారనేసి కూడా బయటకు ఎందుకు చెప్పట్లేదు కొండా సురేఖ? ఇప్పుడు కొండా సుష్మితకి అసలు పార్టీలో ఏం పోస్ట్ ఉంది? అసలు కొందరు అయితే పార్టీలో సభ్యత్వం ఉంది, వాళ్ళ అమ్మ నుంచి ఉంది కాబట్టి వాళ్ళ అమ్మకి సర్వీస్ చేసింది ఈమె. పార్టీకి సంబంధం అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అమ్మాయి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఆమె బీఆర్ఎస్కి చేసింది. అంతకుముందు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా దానికి చేసింది. అంటే ఈ అమ్మాయి పార్టీకి సంబంధం లేదు. తల్లి ఒక కూతురు ఎట్లా వర్క్ చేసుకుంటారో కాన్స్టిట్యున్సీలో అట్లా వర్క్ చేసుకుంటుంది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ నేను కాన్స్టిట్యున్సీకి పనిచేస్తున్నానని చెప్పాలి. నాకు పార్టీ కంపల్సరీ టికెట్ ఇవ్వాలి, కంపల్సరీ నాదే అని అంటే నీకు అంత దమ్ముంది కదా, నాదే అని. నువ్వు అసలు ఈ లొల్లంతా ఎందుకు? ఇండిపెండెంట్గా నువ్వు పోటీ చెయ్యి, చేస్తా ఉంటుంది కదా. ఈ లొల్లందుకు నువ్వు అడిగావు, అది ఎంత రెస్పెక్ట్గా అడగాలి. రేవంత్ అన్ననే వెళ్ళి పర్సనల్గా మీ అమ్మకంటే టైం ఇస్తారు కదా, అన్న నేను కూడా ఉన్నానన్నా, మీరు గబుక్కునే అట్లా అనేసారు, నా వెనకాల ఉన్న కార్యకర్తలు, నా వెనకాల ఉన్న లీడర్స్ డిస్టర్బ్ అవుతారు, మీరు ఇట్లా కాదు అని అంటే ఆయన ఏం చెప్పేవాడో తెలుసా? నాకు తెలిసి మాకైతే అలాగే, మీరు పని చేసుకోండి అమ్మా, పని చేసుకుంటే లాస్ట్ ఫైనల్ ఎవరికైతే వాళ్ళకి ఇస్తారు అని చెప్పారు. కానీ నువ్వు అగ్రెసివ్గా వెళ్ళడం తప్పు, అంత అగ్రెసివ్ పనికిరాదు. ఆ అమ్మాయికి నాకు తెలిసి ఏదో మరి కొంచెం మెంటలీ డిస్టర్బ్డ్ అనుకుంటా. ఎందుకంటే ప్రతిదీ అగ్రెసివ్గా, అంతకుముందు కూడా రేవంత్ అన్న విషయంలో ఏదేదో చెప్పేసి రోహిన్ రెడ్డి ఇలా చేస్తాడు, రేవంత్ దాన్ని అట్లా సపోర్ట్ చేస్తారు, వేం నరేంద్ర రెడ్డి గారు అట్లా చేస్తారని చెప్తుంది. పార్టీలో జరుగుతాయండి. ఇప్పుడు మీరు అంటున్నారు బీఆర్ఎస్లో సొంత కూతురే తీసుకొచ్చి వాళ్ళందరినీ బట్టలు ఇప్పదీసి నుంచోబెడతా ఉంది. ఇది ఇంకా కొండా సురేఖ ఒక పార్టీలో ఒక ఇది అంతే. ఏంటి, ఆమె ఒక కాన్స్టిట్యున్సీకి ఒక లీడరు, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టరు. వాళ్ళ సొంత కూతురే, వాళ్ళని చూసుకోకుండా బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడతారండి? అండ్ కొండా సురేఖ గారు కూడా ఈ రోజు నుంచి వార్తలు వస్తున్నాయి, మార్నింగ్ నుంచి ఏదో పార్టీ నుంచి కూడా తొలగిస్తున్నారు అనేసి కూడా తెగ వార్తలు వస్తున్నాయి. నిజంగా తొలగిస్తారంటారా కొండా సురేఖ గారిని? ఈరోజు భారీ ఎత్తున కూడా చర్చ జరుగుతుంది కాంగ్రెస్ నాయకులలో, ఏమైండొచ్చు అంటారు?
అది సిఎల్పి మీటింగ్ ఇప్పుడు 12 ఎప్పుడో జరుగుతుంది. అది వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కూర్చొని, మీనాక్షి మేడం గారు కూర్చొని, పిసిసి అధ్యక్షులు కూర్చొని, రేవంత్ రెడ్డి గారు అయితే లేరు, బయట ఉన్నారు, వీళ్ళంతా కూర్చొని డిసైడ్ చేస్తుంది. అది ఇప్పుడు మీరు నేను అది ఫైనల్ అయితే మనం చేయలేము. ఆమె సంజాయిషి చెప్పాలి, ఎందుకు నాకు సంబంధం లేదని అనేస్తే అట్లా ఎట్లా మాట్లాడతారు? ఒక పార్టీలో ఆమెకి ఏం సంబంధం అనేసి పార్టీ గురించి, పార్టీలో ఉన్న ఒక వ్యక్తి గురించి, మా పార్టీలో వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. రేవంత్ రెడ్డి గారు అనేది ఒక శక్తి. రేవంత్ రెడ్డి గారు పార్టీ భుజాల మీద వేసుకొని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంత ఈజీగా అందరూ తలోక ఏమంటారు ఒక బిందుడు పాలు పోసారేమో కానీ మొత్తం అయితే ఆయననే. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని నువ్వు వాళ్ళకి అడగాల్సిన అవసరం లేదు. నాకేం భయం లేదా, నువ్వు సీఎం అయితే కళ్ళు నెత్తికెక్కినా ఏం మాట్లాడుతున్నావు? అది ఎవ్వరు మాట్లాడదు. చదువుకున్న అమ్మాయి, అసలు అమ్మాయి చాకలోళ్ళు చాలా లెక్కల ప్రకారం మాట్లాడతారు. ఏం మాట్లాడుతుంది ఆ అమ్మాయి? అసలు కొంచెం అమ్మాయికి తెలివి లేదు. ఎక్కడైనా కూడా నొప్పించక ఎదుగుతారు, కానీ నొప్పించి ఎదగడం ఏంటి? పార్టీలో ఒక క్రమశిక్షణ లేదా? ఇది కరెక్ట్ కాదని నాకైతే ఏంటి అంటే, ఇది ఏమికంటే కూడా కొండా సురేఖకి అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఆమె ఇది చేసుకోవాలి. ఇప్పుడు కొండ సుష్మిత గారు అన్నది రేవూరి ప్రకాష్ రెడ్డి డైపర్లు వేసుకున్నటానికి టికెట్ ఇస్తున్నారు అనేసి ఒక మాట అన్నది. ఆ మాటని మీరు ఏమంటారు? ఆ మాట మీద తప్పు, అలా మాట్లాడకూడదు. ఇప్పుడు ఆయన ఏజ్డ్ అయ్యి ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లం ఏదన్నా అయ్యి ఉండొచ్చు. డైపర్లు వేసుకొని ఈమె వెళ్ళి చూసిందా? ఏంటి ఆ పిచ్చి మాటలు ఏంటి? సటన్ రేపు మీ నాన్న ఆ దిశకు వస్తాడు, మీ అమ్మ ఆ దిశకు వస్తుంది, అలా మాట్లాడద్దు. ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవాడిని అట్లా మాట్లాడడం ఏంటి? నీకు కావాలంటే నువ్వు అడగమ్మా, ఆయన ఎందుకు ఇది చేస్తున్నావు? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు కదా ఆయన్ని, ప్రజలు ఎన్నుకోలేదు, ఓడిపోతే నువ్వు కనీసము అన్నాను. కానీ పర్సనల్ అటాక్స్ ఎందుకు? డైపర్ వేసుకున్నారు, లేకపోతే మొలతాడు కట్టుకోలేదు, ఇవన్నీ పిచ్చి మాటలు ఎందుకు నీకు అసలు? అదే నేను అంటున్నది. వాళ్ళ మదర్ చెప్పాలి, లేకపోతే ఏదైనా డాక్టర్ దగ్గర చూపించాలి. ఓకే.